హై గైస్, ఈ వీడియోలో మనం ఏంటంటే రియల్మీ అయితే మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్తో ఒక కొత్త మొబైల్ని అయితే తీసుకొచ్చిందన్నమాట. మనకి ఫస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. మనకి రియల్మీ GT7 Pro మొబైల్ని అయితే మనకి ఈ ప్రాసెసర్ని అయితే యూస్ చేయడమే జరిగింది. చాలా కొత్త ప్రాసెసర్ అన్నమాట. మనకి చాలా నెక్స్ట్ లెవెల్ ప్రీమియం సెగ్మెంట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు మనకి. ఎందుకంటే ఇది 8 ఎలీట్ ప్రాసెసర్ అనేది మీకు ఆండ్రాయిడ్ ఇప్పుడున్న ఆండ్రాయిడ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అన్నిటికంటే మీకు స్నాప్డ్రాగన్ అనే కాదు, అంటే ఆండ్రాయిడ్ మొబైల్స్లో యూస్ చేసే ప్రాసెసర్ అన్నిటికంటే ది బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు మనకి. 8 ఎలీట్ ప్రాసెసర్ అయితే మాత్రం మీకు ఫస్ట్ మొబైల్ వస్తుంది. ఈ మొబైల్ ఈ GT7 Pro మొబైల్ అనే వీళ్ళు ఈ ప్రాసెసర్ అయితే మన ఇండియాలో అయితే తీసుకొస్తున్నారు అనమాట. మనకి మెయిన్లీ ఈ మొబైల్ అయితే మాత్రం చాలా ప్రీమియం సెగ్మెంట్ మొబైల్ అని చెప్పొచ్చు మనకి. ఫ్లాగ్షిప్ మొబైల్ అని చెప్పొచ్చు మనకి. ఎందుకంటే మీకు ఇది వీళ్ళు ప్రైస్ అయితే చాలా హై కాస్ట్ అయితే పెట్టడం అయితే జరిగింది. దాంతోపాటు మనకి స్పెసిఫికేషన్స్ కూడా దాని తగ్గట్టు అయితే ఉన్నాయన్నమాట. మనకి ఓవరాల్గా మీకు దాని తగ్గట్టు ఈ ప్రైస్కి మొబైల్ కొనొచ్చా లేదా అనేది, అసలు ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయనేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా అయితే మనకి. మెయిన్లీ ఈ మొబైల్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం 8 ఎలైట్ ప్రాసెసర్ అనేది మీకు చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీకు గేమింగ్ అయితే మాత్రం మీకు అన్ని గ్రాఫిక్స్లో చాలా హై గ్రాఫిక్స్లో హై స్మూత్ FPS మీకు హ్యాండిల్ చేయగలిగే ప్రాసెసర్ అని చెప్పొచ్చు మనకి. 8 ఎలైట్ ప్రాసెసర్ అయితే మాత్రం మీకు చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. గేమింగ్ అసలు దీన్ని చెప్పాల్సిన అవసరమే లేదనమాట. మనకి చాలా బెస్ట్ అయితే ఉంటుందన్నమాట మనకి పర్ఫార్మెన్స్ పరంగా అయితే మాత్రం మనకి. దాంతోపాటు మనకి ఇందులో కెమెరాస్ కూడా చాలా బెటర్ కెమెరాస్ని అయితే యూస్ చేయడమే జరిగింది. సోనీ కెమెరాస్ అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట మనకి. దాంతోపాటు మనకి ఆప్టికల్ జూమ్ ఆప్షన్ కూడా అయితే ఉంటుంది. మీకు మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే యూస్ చేయడమే జరిగింది. సోనీ MX సెన్సార్ అనేది యూస్ చేయడమే జరిగింది అనమాట మనకి. ఇంకా సెకండ్ కెమెరా వచ్చరికి 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ కెమెరా అనేది యూస్ చేయడమే జరిగింది. మీరు దీన్ని యూస్ చేసి 3x ఆప్టికల్ జూమ్ చేసి కూడా మీరు ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. ఆప్టికల్ జూమ్ అంటే ఏంటంటే మాత్రం మీకు డైరెక్ట్ మీకు డిజిటల్ జూమ్ అయితే కాదు, మీకు కెమెరాలో మీకు డైరెక్ట్ కెమెరా ఎలా జూమ్ చేస్తామో సేమ్ అలాగనే జూమ్ అంటే లెన్స్ దగ్గరికి అయితే అనమాట మనకి. పెరిస్కోపిక్ కెమెరాలో వీళ్ళైతే 3x ఆప్టికల్ జూమ్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. దాంతోపాటు మనకి ఇది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది అనమాట మనకి. 8K 25 FPS వరకు మనకి వీడియో రికార్డ్ చేసుకునే ఆప్షన్ అయితే మనకి బ్యాక్ కెమెరా నుంచి అయితే ఉంటుంది అనమాట మనకి. టోటల్గా మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మెయిన్లీ ఈ మొబైల్లో వచ్చేసరికి మీకు డిజైన్ పరంగా కూడా మీకు చాలా బెటర్ అయితే ఉంది. మీకు కలర్ కూడా మీకు ఆరెంజ్ మార్స్ థీమ్లో అయితే వీళ్ళు మార్స్ డిజైన్ అయితే వీళ్ళు తీసుకొచ్చారన్నమాట మనకి. డిజైన్ పరంగా కూడా మీకు బెటర్ అయితే ఉండనమాట మనకి ఈ మొబైల్ వచ్చేసరికి మీకు. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మీకు ఫుల్ HD అండ్ 60 FPS మనకి ఫ్రంట్ కెమెరా రికార్డ్ చేయగలరు అనమాట మనకి వీడియోస్ అయితే మాత్రం మనకి. ఇంకా ఈ మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 2K డిస్ప్లే అయితే వస్తుంది అనమాట మనకి. 2K ఎకో క్వాడ్ HD+ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట మనకి. ఇది క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట మనకి. క్వాడ్ కర్వ్డ్ అంటే మనకి అన్ని సైడ్ నుంచి మీకు కొంచెం కరువు అయితే ఉంటుంది అనమాట మనకి. ఈ మొబైల్ డిస్ప్లే వచ్చేసరికి మీకు డిస్ప్లే కూడా మీకు మంచి డిస్ప్లేని అయితే యూస్ చేయడం జరిగింది. PY AMOLED డిస్ప్లేని అయితే మనకి ఈ మొబైల్ అయితే యూస్ చేయడం జరిగింది అనమాట మనకి. డిస్ప్లే పరంగా కూడా మీకు మంచి డిస్ప్లేని అయితే మొబైల్ అయితే యూస్ చేయడం జరిగింది. మీకు ప్రీమియం సెగ్మెంట్ డిస్ప్లే అనమాట మనకి. ఇది వచ్చేసరికి మీకు డిస్ప్లే క్వాలిటీ కూడా మీకు చాలా బెటర్ అయితే ఉంటుంది ఈ మొబైల్ వచ్చేసరికి మీకు. ఇంకా దాంతోపాటు మనకి ఇందులో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మాత్రం మీకు ఇది 5800 mAh ఆఫ్ ది బ్యాటరీ అయితే వస్తుంది అనమాట మనకి. చాలా బెస్ట్ బ్యాటరీ సైజ్తో అయితే వస్తుంది అనమాట మనకి ఇది మొబైల్ వచ్చేసరికి మీకు. దాంతోపాటు మనకి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మీకు ఏకంగా 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట మనకి. ఇది వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో కూడా అయితే వస్తుంది. IP68 అండ్ 69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట మనకి. ఓవరాల్గా చూసుకుంటే మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి ఈ మొబైల్ వచ్చేసరికి. మీకు NFC సపోర్ట్ ఉంటుంది. ఇలాంటి మంచి ఫీచర్స్ అయితే మాత్రం ప్రీమియం సెగ్మెంట్లో ఏమేమి మొబైల్స్ ఫీచర్స్ అయితే ఉంటాయో సేమ్ అన్ని ఫీచర్స్ అయితే మాత్రం ఈ మొబైల్ అయితే ఉంటాయి అనమాట మనకి. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి Android 15తో అయితే వస్తుంది అనమాట మనకి. ఫ్యూచర్ అప్డేట్స్కి అయితే మనకి ఒక 2-3 ఇయర్స్ అయితే అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే మాత్రం ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ 15తో అయితే వస్తుంది మనకి. Android 15తో అయితే మనకి ఇంకా 16-17 కూడా అయితే రావచ్చు ఈ మొబైల్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే. ఇంకా ఓవరాల్గా ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది 12GB 256GB వేరియంట్ వచ్చేసరికి మీకు ఇది 59,999 రూపాయలకైతే లాంచ్ చేయడమే జరిగిందన్నమాట మనకి. ఫీచర్స్ ఇంకా కార్డ్ ఆఫర్స్ ఇలాంటివి రావచ్చు. కాకపోతే ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ ప్రైస్కి అయితే వీళ్ళు అమెజాన్లో అయితే సేల్లోకి అయితే తీసుకొస్తున్నారు అనమాట మనకి. ఇది ప్రీ బుకింగ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మీకు ప్రీ బుకింగ్ అయితే 990 రూపీస్ అంటే మనకి 1000 రూపాయలు పెట్టి మనం ప్రీ బుకింగ్ చేసుకుంటే కొన్ని ఆఫర్స్ అయితే వీళ్ళు డిస్కౌంట్స్ కొన్ని ఆఫర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట మనకి. ఇది అమెజాన్ ద్వారా అయితే సేల్లోకి అయితే వస్తుంది అనమాట మనకి. ఇంకా ఇది ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ అయితే మాత్రం మీకు ఫస్ట్ టైం వీళ్ళు ఈ ప్రైస్ రేంజ్లో అయితే దిగుతున్నారు. GT సిరీస్ వీళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు అనమాట మనకి. అంటే మనకి ప్రీమియం సెగ్మెంట్లో కూడా వీళ్ళు ఎంటర్ అవుదామని అయితే చూస్తున్నారు మనకి. చూడాలి మరి ఇది ఎంతవరకు ఈ ప్రైస్ దగ్గర ఎంతమంది కొంటారో, ఎంతవరకు ఈ మొబైల్ సక్సెస్ అవుతుందో GT7 Pro మొబైల్ అనేది మీకు ఫ్యూచర్లో అయితే తెలుస్తుంది అనమాట మనకి. ఇది గైస్ ఓవరాల్గా వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.